తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తప్పులే చేసిండు అనేటువంటి రూపంలో అయితే మీరు చిత్రీకరిస్తున్నారో 100% మీరు గత ఎన్నికలలో ఇచ్చినటువంటి ఇటీవల ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను అమలు పరచలేని అశక్తతతో తప్పుదారులు వెతుకుతున్నారు. ప్రతిపక్ష పార్టీ మీద గత పాలన మీద నెపం వేసి తప్పించుకోవడానికే మీరు చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ముందు కృష్ణానది తెలంగాణ జలాల యొక్క హక్కును కాపాడండి, ఈ రాష్ట్ర హక్కును కాపాడండి. ఇలా పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లా ఈ 3 జిల్లాల ప్రజలు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నారు. కొంత భాగం రంగారెడ్డి. మరి ఈ 3 జిల్లాలో కూడా మొన్న మీ మాయమాటల్ని నమ్మి అత్యధిక స్థానాలు మీకు కట్టబెట్టింది. దాని బహుమానం ఇది. పాలమూరు ప్రజల నోట్లో మట్టి కొట్టడానికా ఇదంతా? నల్గొండ ప్రజల నోట్లో మట్టి కొట్టడానికా? సాగర్ నుంచి పోయేటువంటి ఖమ్మం సాగుబాటుకు గండి కొట్టడానికేనా ఇదంతా? చాలా గంభీరమైనటువంటి విషయం ఇది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ప్రత్యేకంగా కృష్ణలో నీళ్లు తక్కువనే మనందరికీ తెలుసు. కృష్ణలో ఉన్న నీళ్లకు సరిపడా కాక ఇంకా అదనంగా ప్రాజెక్టులు కట్టినారు. పైనుంచి కింది దాకా, కృష్ణ పుట్టిన కాడి నుంచి సముద్రంలో కలిసేదాకా. ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ ఎ రివర్ ఇన్ ద కంట్రీ అంటే నెంబర్ 1 కృష్ణ. మోర్ దాన్ ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ ది వాటర్స్. ఉన్న నీళ్ల కంటే ఎక్కువ వాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ సంఘర్షణ ఉంటుంది, ఇప్పటి కాదు భవిష్యత్తులో కూడా. అందుకే ఎవరి వాటా ఎంతనో తేల్చేదాకా అత్యంత జాగ్రత్తగా ఈ ప్రాజెక్టులను నిర్వహించాలని చెప్పి, ఆ నిర్వహణ ఉండాలని చెప్పి, అది మనది మన చేతిలో ఉండాలని చెప్పి మనం పట్టుబట్టి మెయింటైన్ చేస్తూ వచ్చినాం. మొదటి నుంచి ఇది ఆంధ్రప్రదేశ్ పెడుతున్నటువంటి అభ్యంతరం ఒకటే, ఉపాయంగా ఇది కేంద్రం చేతిలో ఉండాలి. ఎగువన తెలంగాణ ఉంది, వాళ్ళకి బుద్ధి ఉన్నప్పుడు నీళ్ళు తీస్తున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది అంటే ఏదో రకంగా ఆంధ్ర ప్రయోజనం నెరవేరడం కోసం వాళ్ళు వరుసగా కంటిన్యూస్గా చేస్తున్నటువంటి ఎఫర్ట్కు ఇలా తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా బత్తాసు పలికినట్లయితా ఉంది. కాబట్టి అంతిమంగా ఇవాళ రాష్ట్రంలో కూర్చున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను బలి పెడుతుందా, తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందా? ఈ ఆషామాషి వ్యవహారం ఎంత మాత్రం కాదు. ఎంత క్లియర్గా వాళ్ళు చెప్పినారు మినిట్స్లో. సెకండ్ పేజ్లో 6 అంశాలు ఉన్నాయి. సెకండ్ పేజ్లో పాయింట్స్. థర్డ్ అండ్ ఫోర్త్ చాలా ఇంపార్టెంట్. వీటిలో CRPF will keep a strict vigil on the dam site and will allow the engineers and officials from the government of AP and from government of Telangana to enter the premises of Nagarjuna Sagar Dam only after the permission from KRMB. అంటే పోలీసుల పహారాలోనే ఉంటుంది. KRMB పర్మిషన్ లేకుండా అక్కడ ఆపరేషన్ చేయనికే వీల్లేదు. అంటే సారాంశంలో ఏంటి, రేపు వరదలు వచ్చినప్పుడు జల విద్యుత్ కోసం మనం మన వైపు ఉండేటువంటి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర తెలంగాణ తన వాటా, తన హక్కును సద్వినియోగం చేసుకొని కేవలం ₹2.50 యూనిట్ పడేటువంటి జల విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడానికి పోతే కేంద్ర ప్రభుత్వం అనుమతించదు, KRMB అనుమతించదు. ఏదో ఒక సాకు చెప్పి. అంటే అనివార్యంగా మనం థర్మల్ విద్యుత్ మీద ఆధారపడాలి, ₹5.50 మీద. అంటే ఈ రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రం మీద భారం పడాలి. అంటే అనివార్యంగా కేంద్రం మీద ప్రతిదానికి ఆధారపడేటట్లుగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఆ రకంగా దాన్ని స్వరూపాన్ని మార్చేస్తున్నారు. ఇది చాలా పెద్ద కుట్ర అండి. ఇది ఆనాడు తలపెట్టిన కుట్రనే మేము ఆపుతూ వచ్చినాం.